నాన్నకిచ్చే గిఫ్ట్ అనుకోవచ్చు. ఆల్మోస్ట్ అంటే మీరు అంటే గెలిచిన నేను ఏది చేసినా నా వల్ల ఏ ఒక్క మంచి పని చేసినా ప్రతిదీ కూడా మా నాన్న ఖాతాలోకి వెళ్తది. సెంట్రల్‌లో ప్రస్తుతానికి మీరు అధికారంలో లేరు. వరంగల్ పార్లమెంట్‌లో మెయిన్ ప్రాబ్లమ్స్ నేను చెప్పిన ఇప్పుడేంటి సంథింగ్ మన ఎయిర్‌పోర్ట్ గాని, వేసంలోడికి యునెస్కో గుర్తింపు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ చాలా ఇయర్స్ నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు ఓరుగల్లు ప్రజల ఆకాంక్ష అనుకోవచ్చు. అవును. ఇవి మీరు ఇప్పుడు ఎట్లా నెరవేరుస్తారు? అయితే ఒకటి మనము అధికారంలో లేకపోయినా సెంట్రల్‌లో మనకి చాలా మంచి సంఖ్య ఉంది. 234 ఆల్మోస్ట్ క్లోజ్ టు బీజేపీ. కాబట్టి మనము గట్టిగా అడగడమో లేకపోతే ఇక్కడున్న మంత్రులు కూడా మన నుంచి అంటే మన తెలంగాణ నుంచి 2 మంత్రులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ సహకారంతోటి మనకి ఎవరైనా అభివృద్ధి వైపు మొగ్గు చూపుతారు. అభివృద్ధి చేయాలనుకుంటే చేస్తారు పార్టీలకు అతీతంగా. సో ఆ విధంగా వాళ్ళకి ఎట్లైనా ప్రెషర్ పెట్టడమో లేకపోతే రిక్వెస్ట్ చేయడమో ఏదో ఒక విధంగా తీసుకురావాలన్న ఆలోచనతోటి నేను ఉన్నాను. బలమైన ప్రతిపక్షంగా కేంద్రంలో ఉన్నారు, ఫైట్ చేస్తా అంటారు, ఖచ్చితంగా తీసుకొస్తారు. ఇదే విధంగా నాన్నగారు దాదాపు ఆల్మోస్ట్ 34 ఇయర్స్ సీనియర్ అంటే పొలిటికల్ లైఫ్ తన కెరియర్లో ఎలాంటి మచ్చలేని నాయకుడు అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ కడియం కావ్య కూడా అలాగే మచ్చ లేకుండా పనిచేయబోతుందా? నా ప్రొఫెషన్ ఫస్ట్ డాక్టర్ అంటేనే ప్రజలకి మంచి చేయడము. అందులో గవర్నమెంట్ సర్వీస్లోనే నేను ఈ రోజు కూడా ప్రైవేట్ ప్రాక్టీస్ చేయలేదు. ముందు నుంచి కూడా కడియం ఫౌండేషన్ స్థాపించి మన వల్ల సాధ్యమైనంత వరకు పిల్లలకి, అమ్మాయిలకి, అంటే బాలికలకి, తర్వాత మహిళలకి, ఇంకా మానసిక వికలాంగులకి ఇట్లా రకరకాల కేటగిరీస్లో ప్రతి ఒక్కరిని మనం రీచ్ అయినాం. సో అప్పుడే మనం ఇంత చేసినప్పుడు ఒక అధికారంలో ఉండి ఇంత సపోర్ట్ ఉండి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేల సపోర్ట్ ఉండి ప్లస్ మనకి మన రేవంత్ రెడ్డి గారు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి దిశగానే అందరికీ మంచి చేయాలన్న ఆలోచనతోటే నేను పనిచేస్తాను. కొద్దిగా అంటే మీరు కూడా అంటే ప్రభుత్వానికి చెప్పే ఇప్పుడు మొన్న లిక్కర్ చూసాం ఆల్మోస్ట్ అంటే కొన్ని బియర్స్ సంథింగ్ ఇమీడియట్లీ బ్రేక్ చేసుకుని వెనక్కి తగ్గారు. అంటే ఇట్లా కొన్ని వస్తాయి. ఇప్పుడు ఆశా వర్కర్లు స్ట్రైక్ చేస్తున్నారు. ఎందుకు ప్రభుత్వం మీద సడన్గా ఇట్లాంటి అది ఏముంటాయి అంటే ఇవన్నీ లాంగ్ స్టాండింగ్ పెండింగ్ ఇష్యూసే. సో వాటిని పాత గవర్నమెంట్ ఏదైతే క్లియర్ చేయలేదో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ మీద కూడా ప్రెషర్ తేవడానికి ట్రై చేస్తారు. సో అవన్నీ ప్రజల అభిష్టం మేరకే ఎక్కడైతే సమస్య ఉందో దాన్ని స్పందించడానికి, దాని సమస్యను తీర్చడానికి మన గవర్నమెంట్ కానీ, మన సీఎం గారు కానీ, ఇతర మంత్రులు కానీ చాలా సిన్సియర్గా పనిచేస్తున్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అంతకుముందు చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ అవ్వద్దన్న ఉద్దేశంతో అందరూ పనిచేస్తున్నారు. కాబట్టి చిన్న చిన్న విషయాలు ఏదైనా రిప్రజెంటేషన్ ద్వారానో లేకపోతే ఒక ధర్నా ద్వారానో మనం రీచ్ అవ్వగలిగితేనే కదా గవర్నమెంట్కి చేరుకునేది. ఆ విధంగా వాళ్ళ సమస్యల కోసం వాళ్ళు ధర్నా చేస్తున్నారు. వాటిని తీర్చే దిశగా ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. నాన్న గురించి చెప్పమంటే ఒక్క మాట చెప్పమంటే ఏం చెప్తారు? లెజెండ్. హీఈస్ మై లెజెండ్. ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి వ్యక్తి అన్న పేరు వచ్చేసింది. కడియం శ్రీహరి అంటే మచ్చలేని నాయకుడు, నీతి నిజాయితీ పరుడు, ఇంతే. ఒక క్రమశిక్షణ కలిగిన నేత అన్న పేరు వచ్చింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.